ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్దే, 50% దాటని జూబ్లీహిల్స్ పోలింగు. బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ప్రధాన శీర్షికగా ప్రచురణ చేయడం జరిగింది. మనం ముందుగా చూసినట్టయితే జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్దే. నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని సర్వేలు కూడా ప్రభుత్వ పరంగా ఇంటెలిజెంట్ కావచ్చు, మిగతా చాణక్య కావచ్చు, రకరకాల ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, అనేక సంస్థలు అంటే వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపాయి. ఏ ఒక్క సంస్థ కానీ ఏ ఒక్క సర్వే కూడా కానీ బీఆర్ఎస్ గెలుస్తుందని కానీ లేక బీఆర్ఎస్కు కొంత ఎడ్జ్, బీఆర్ఎస్కు కొంత మొగ్గు ఉందని కూడా ఎక్కడ కూడా ఏ సర్వే కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. మనం ప్రతి సర్వే చూసినట్టయితే కూడా అన్ని సర్వేలు కూడా ఒక్కసారి మనం గమనించి చూస్తే కనుక ప్రతి సర్వేలో కూడా కాంగ్రెస్కు వన్ సైడ్ గెలుపుగా ఉన్నది. దాదాపుగా అంటే ఇంచుమించుగా దాదాపుగా 10,000 పైన మెజార్టీ, 10,000 నుంచి ఒక 20,000 వరకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉందని కూడా ప్రతి సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి ఈ నిజంగా క్షేత్రస్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా విస్తృతంగా జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గల్లీలోకి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరిగింది. మంత్రులంతా కూడా అక్కడే మకాం వేసి క్షేత్రస్థాయిలోనే ఉంటూ కూడా వారు ప్రచారం చేయడం జరిగింది. ఒకానొక దశలో ఓటర్ టు ఓటర్, డోర్ టు డోర్ ప్రచారం నేరుగా రాష్ట్ర స్థాయి నేతలు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా మద్యం, డబ్బు కూడా పెద్ద మొత్తంలో కూడా ప్రభావం చూపెడతా ఉంది. అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది గెలుపు కోసము. ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది. గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడ్డది. కానీ పోలింగ్ మేనేజ్మెంట్లో కొంత విఫలమైంది బీఆర్ఎస్ పార్టీ అనేది మనము కనబడతా ఉంది ఇక్కడ మనకు. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే పోలింగు వరకు ఒక 4 రోజుల క్రితం, పోలింగ్ కంటే 4 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కొంత సెంటిమెంట్ కలిసి వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల ముందు 4 రోజుల నుంచి కూడా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంటే కాంగ్రెస్కు అనుకూలం తయారైంది అక్కడ పూర్తి. ఒక్కసారి మనం పోలింగ్ రోజుకైతే కొన్ని కొన్ని పోలింగ్ బూత్ సెంటర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లు కూడా లేకపోవడం గమనార్హం. అంటే ఎంత కొంత పోలింగ్ మేనేజ్మెంట్లో ఎంత విఫలమైందని కూడా మనం చెప్పవచ్చు ఈ విషయంలో కూడా. ఎందుకంటే పోలింగ్ బూత్లో కూడా ఒక 10 సంవత్సరాల అధికార పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో చాలా బలంగా ఉంది అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్లలో కూడా ఏజెంట్ లేకపోవడం ఆ పార్టీకి మాత్రం, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే విస్తృతమైన క్యాడరు, కార్యకర్తలు, నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పోలింగ్ బూత్లలో ఏజెంట్ లేకపోవడం, పోలింగ్ రోజు పోలింగ్ మేనేజ్మెంట్ కూడా కొంత విఫలం కావడం, అంటే ఓటర్లను పోలింగ్ బూత్ కాడికి తీసుకురావడము కానీ అక్కడ ఓటు వేయించుకోవడంలో కూడా కానీ ఓటర్లను ఆకట్టుకోవడంలో కానీ కొంత విఫలమైంది బీఆర్ఎస్ పార్టీ. స్థానిక నాయకత్వం కూడా కొంత అక్కడ ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడతా ఉంది. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పోటీ చేసే అభ్యర్థి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కొంత పోలింగ్ మేనేజ్మెంట్లో చేయడంలో కొంత విఫలమైంది అనేది మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడతా ఉంది. ఎందుకంటే 4 రోజుల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా పోలింగ్ మేనేజ్మెంట్లో వ్యవహరించే తీరుపై కొంత విఫలమైంది అనేది మనకు ఇక్కడ క్లుప్తంగా ఏర్పడతా ఉంది. మరి చూద్దాం, మరి ఈ సర్వేలే నిజం అవుతాయా మరి లేక 14వ తేదీ నాడు ఫలితము తేటతెల్లం అవుతుంది. 14వ తేదీ నాడు కౌంటింగ్ ఉంటుంది. మరొక ప్రముఖమైన వార్త, 50% దాటని జూబ్లీహిల్స్ పోలింగ్. ఇది పరిస్థితి. నిజంగా నగర ఓటర్లు కానీ నగర ప్రజలు కానీ ప్రతి చోట హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల జరిగేటువంటి ఏ ఎన్నిక తీసుకున్నా కూడా పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా నమోదవుతూ ఉంది.
గత కొన్ని ఎన్నికల నుంచి కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇది. ఎందుకు 50% లోపే పోలింగ్ నమోదైంది నిన్న గూడా. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా 50% లోపు మాత్రమే పోలింగ్ అనేది నమోదు కావడం చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోకపోతే ఎలా? మీరు చదువుకున్నోళ్ళు, విద్యావంతులు ఎక్కువగా అంటే నగరంలో, సిటీలలో ఉండేది ఎక్కువగా మీరే ఉంటారు గదా! విద్యావంతులు. ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గాని, ప్రభుత్వ ఉద్యోగులు గాని, బిజినెస్ మ్యాన్‌లుగా ఉంటారు గదా! ఆ రోజు సెలవిస్తారు. ప్రభుత్వం సెలవిస్తారు అధికారికంగా. ఆ సెలవిస్తే ఎంజాయ్ కోసం మీరు వినియోగించుకుంటారా? మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి గదా! సరే ఓటు ఎవరికి వేస్తారు అనేది మీ వ్యక్తిగతం అది. ప్రజాస్వామ్యంలో మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి. మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం అది. కానీ ఓటు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాల్సిందే గదా! ఈ రోజులో మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఎట్లా? ప్రజాస్వామ్యం బాగుంటేనే గదా మనం బాగుండేది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది గదా! మీరు మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోకపోతే అసలు ఎందుకు ఇగ మీరు ఈ దేశంలో ఈ ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఉండేందుకు అసలు నాకు అర్థం గాదు. ఈ రోజుల్లో గూడా మీరు విద్యావంతులు, మేధావులు, మీరు ఉద్యోగస్తులు, మీరు బిజినెస్ మ్యాన్‌లు, మీరు మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోకపోతే ఎలా అసలు? ఇలాంటి సందర్భంలోనే గదా మరి దొంగ ఓట్లు పడే అవకాశం ఉంటది గదా! ఒక్కసారి నిజంగా మీరు ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకొకరికి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన సందర్భం ఉంది గదా! మీ ఓటు మీరే వినియోగించుకోకపోతే ఇది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. దీంట్లో గూడా ప్రభుత్వం గాని, ఎన్నికల కమిషన్ గాని ఇంకా ముందుకొచ్చి గూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఓటర్లను గూడా తమ ఓటు హక్కును ప్రతి ఓటరు గూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కొన్ని చర్యలు గూడా చేపట్టాలి గదా! వాస్తవంగా. అసలు మీరు ఓటు హక్కును మీరు వినియోగించుకోకపోతే మీ ఓటు హక్కు ఎందుకు మీకు ఇగ? ప్రజాస్వామ్యంలో అసలు ఉండడం ఎందుకు? మీరు ఓటు హక్కును నమోదు చేసుకోకండి గదా! మరొక ప్రముఖమైన వార్త బీహార్ మళ్ళీ ఎన్‌డీఏదే. బీహార్‌లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అక్కడ మరొక్కసారి గూడా ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా ఉంది. ఎన్‌డీఏ కూటమికి గూడా విజయం వరించనుందని గూడా అన్ని సర్వేలు గూడా ఏకపక్షంగా అక్కడ సర్వే రిపోర్ట్‌లు ఇవ్వడం జరిగింది. బీహార్‌లో జరిగింది నిన్నటి రోజున బీహార్‌లో శాసనసభ స్థానాలకు ఎన్నిక జరిగింది. 14వ తేదీ నాడు కౌంటింగ్ ఉంటది అక్కడ. బీహార్ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితారు? ఏ పార్టీలు, ఏ కూటమి అధికారాన్ని చేపట్టబోతుందని గూడా 14వ తేదీ నాడు తేటతెల్లం అవుతా ఉంది. బీహార్‌లో మరొకసారి ఎన్‌డీఏకే అవకాశం ఉంది. ఎన్‌డీఏ కూటమి మరొకసారి అక్కడ బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది గూడా అన్ని సర్వేలు గూడా ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా సర్వే రిపోర్ట్‌లు గాని మనకు ఎన్నికల పోలింగ్ మనకు ఆ రిజల్ట్ గూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రతి సంస్థ గూడా, ప్రతి సర్వే గూడా ఏ ఒక్క సర్వే రిపోర్ట్ గూడా కాంగ్రెస్ కూటమికి గూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తది. అక్కడ విజయం సాధిస్తదని గూడా ఎక్కడ గూడా చెప్పట్లేదు ఇప్పటివరకు గూడా. నిజంగా ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. ఇక మీరు ఏ ఎన్నికలో గెలిచేది మీరు? ప్రతిసారి మోడీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో, ఎన్‌డీఏ నాయకత్వంలో ప్రతి ఎన్నికల్లో అదే గెలుస్తా ఉంటే అసలు ఇక మీరు ప్రతిపక్షంగా ఉండి ప్రజలను ఆకట్టుకోవడం లేదన్నది గదా! ప్రజల మనసును దోచుకోవడం లేదన్నది గదా! ఇంకా గూడా మీరు విఫలమైతా ఉన్నారు. అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వం గూడా కార్యకర్తలు నాయకత్వంపై గూడా కొంత డౌట్ ఏర్పడతా ఉంది ఇక్కడ. ఇన్నిసార్లు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది అక్కడ. అనేక సార్లు ఎన్‌డీఏ కూటమి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి నాయకత్వంలో మరి కొంత వ్యతిరేకత ఉందని కొంత ప్రచారం ముమ్మరంగా మీరే చేసిర్రు గదా! కాంగ్రెస్ పార్టీ చేసింది గదా! మరి ఇప్పుడు గూడా మళ్ళీ మీరు గెలవకపోతే మీ పరిస్థితి ఏంది? మీ కార్యకర్తల పరిస్థితి ఏంది? మీ రాష్ట్ర స్థాయి నాయకుల పరిస్థితి ఏంది? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీ పరిస్థితి ఏంది? మీరు ఎక్కడ గెలిచేది ఎక్కడ మీరు? ఏ ఎన్నిక జరిగినా మీరు ఓటమి, ఓటమి, ఓటమి. అంతే గదా! మీరు ఆలోచించుకోవాలి. అసలు విశ్లేషణ జరగాలి గదా! ఎక్కడ ఓటమి జరిగింది? ఆ ఓటమి జరిగినటువంటి కారణాలేంది? ఈ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే స్థానంలో, ఈ ఎంపీ స్థానంలో ఈ రాష్ట్రంలో పార్టీ ఓటమి చెందిందంటే దాని మీద విస్తృతంగా చర్చ లేదు. ఇప్పటి వరకు గూడా ఎక్కడ గూడా ఏ ఎన్నికల్లో గూడా జరిగిన ఓటమిని విశ్లేషించుకొని దానికి ఓటమిలో గల కారణాలను గుర్తుపట్టి మళ్ళీ తిరిగి వాటికి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటది గదా! అలా చేసుకోకపోతే ఇంతే ఉంటది మరి. ప్రజలు తిరిగి మీ పార్టీని బొందబెట్టే పరిస్థితి ఉంటది. ఎన్‌డీఏ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రం ఎన్‌డీఏ కూటమి చాలా గణనీయమైనటువంటి సీట్లు గెలుచుకొని బీహార్‌లో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని గూడా అన్ని సర్వేలు గూడా ఎన్‌డీఏ కూటమికి ఎన్నికల రిజల్ట్‌ను
ఇస్తున్నాయి. మరి 14వ తేదీ నాడు తుది ఫలితాలు కౌంటింగు ఆ రోజు ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారికంగా తేటతెల్లం అయ్యే అవకాశం ఉంది.